మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ పైన చాలా మందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. సో వాళ్ళ క్వాలిటీ లైఫ్ సరిగ్గా ఉండదు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా, అండ్ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉండదు. సో ఈ క్యాన్సర్ అనేది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంటుందా? ఇట్లా చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, చాలా రకాల సందేహాలు వాళ్ళలో ఉన్నాయి. సో ఇవాల్టి వీడియోలో ఈ క్యాన్సర్పై ఉన్నటువంటి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడేద్దాం. సో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు ఫ్రమ్ మెడికోవర్ హాస్పిటల్. హలో సార్. హలో అండి. సార్, క్యాన్సర్ వచ్చే వాళ్ళు ఇటీవల కాలంలో బాగా పెరుగుతూ వస్తున్నారు. సో దట్ వాళ్ళ కేసెస్ చాలా వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటే వాళ్ళ ఇళ్లల్లో కూడా క్యాన్సర్ వచ్చిందని తెలిసిన వెంటనే ఆల్రెడీ వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు. సో క్యాన్సర్ వచ్చినందుకు అమ్మో అసలు నేను బతుకుతానా, ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోయిందా అని అనుకుంటూ ఉంటారు. ఈ సిచ్యువేషన్లో ఇంకా ఇంట్లో వాళ్ళు ఆ సపోర్ట్ ఇవ్వాల్సింది కాస్త ఇంకా వాళ్ళని దూరం పెట్టడం లాంటిది, వాళ్ళు తినే ఆహారం దగ్గర నుంచి కూడా, వాళ్ళ ప్లేట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఏవైతే థింగ్స్ యూస్ చేస్తున్నారో అన్నీ కూడా వాళ్ళకంటూ సపరేట్గా పెట్టడం, ఇలా ట్రీట్ చేస్తూ ఉంటారు. నిజానికి క్యాన్సర్ అనేది ఒక అంటువ్యాధ. అసలు ఆ టైంలో సైకలాజికల్గా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అనేది ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటువ్యాధి కాదండి, ఇదేం ఇన్ఫెక్షన్ లాగా కాదు క్యాన్సర్. మీరు చెప్పింది చాలా కరెక్ట్. చాలా మంది పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు అనమాట. ఇది మేము ఎట్లా, పిల్లలు ఉన్నారు ఇంట్లో, దగ్గరికి వెళ్ళొచ్చా, వాళ్ళకి వస్తుందా అని. బట్ అట్లాంటివి ఏమి ఉండదు. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు, ఇదేం ఒక్కరి నుంచి ఇంకొకరికి వచ్చే సోకేది ఏమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలోనే వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అనేది ఎక్కువ ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఎక్కువ వాళ్ళకు ఉంటుంది. కోర్స్ ట్రీట్మెంట్ అప్పుడు ఏంటంటే మేము కొన్ని ప్రికాషన్స్ చెప్తామన్నమాట. అంటే వీళ్ళ వల్ల పేషెంట్స్కి కొంచెము, ఎందుకంటే ఇప్పుడు కీమోథెరపీ మీద ఉన్నారనుకోండి, వాళ్ళ రక్త కణాలు కొంచెం తగ్గుతాయి కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అప్పుడు మేము ఏం చెప్తామంటే క్రౌడెడ్గా ఉండే ప్లేసెస్ అవాయిడ్ చేయండి, ఇంట్లో అంటే ఫంక్షన్స్ వాటికి వెళ్ళకండి అని చెప్తాం అనమాట. ఎందుకంటే మళ్ళీ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వేరే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, పాపం ఈ క్యాన్సర్ పేషెంట్ ఆల్రెడీ ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కదా, వాళ్ళ వల్ల వీళ్ళకి అన్నెసరీ ఇన్ఫెక్షన్ అనేటివి వస్తుంది అనమాట. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాస్క్ పెట్టుకోండి. అంటే క్యాన్సర్ పేషెంట్ వల్ల వాళ్ళకి ఇబ్బంది అని కాదు, వాళ్ళ వల్ల ఈయనకి ఇబ్బంది రావచ్చు అనమాట. అది చెప్తాము. ఇంకోటి ఏంటంటే డైట్లో కూడా కొంచెం అంటే ఈ మసాలాస్ కానీ స్పైసెస్ కొంచెం తక్కువ వేసుకోండి, కొంచెం బ్లాండ్గా ఉండేటట్టు చూసుకోండి, ఎక్కువ ఆయిలీ ఫ్రైడ్ తినొద్దని మేము, అంటే ఈజీలీ డైజెస్టబుల్ తీసుకోండి అని చెప్తామన్నమాట. అందరూ దాన్ని వేరే విధంగా తీసుకుంటారు, వాళ్ళ ఆపోజిట్గా తీసుకుంటారు. అది ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ మంచి కోసము, అంటే వేరే వాళ్ళ వల్ల వీళ్ళకి ఇబ్బంది ఉండకూడదని, ఎవరికి అంటే వేరే వాళ్ళకి జలుబు దగ్గున్న వీళ్ళకి ఈజీగా అంటుకుంటుంది కాబట్టి కొంచెం దూరంగా ఉండండి అని చెప్తాం అనమాట. అది అదర్ వేగా వెళ్తుంది అది. సో అలానే క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా, అంటే ట్రీట్మెంట్ అనేది కేవలము ఒక లైఫ్ స్పాన్ని కొంచెం పెంచడానికి తప్పితే కానీ పూర్తిగా మనం ఇప్పుడు బతికిపోయామని అనుకోవటానికి లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది? సో ఇంకా అక్కడి నుంచి ఆ గండం నుంచి బయటపడినట్టేనా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇప్పుడు అది పెద్ద అపోహ అండి. క్యాన్సర్ అనేది ఇప్పుడు నేను ఎవరికైనా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్ చేస్తున్నా అంటే మా ఇంటెన్షన్ క్యూర్ చేయడానికి ఉంటుంది. అన్లెస్ ఇట్స్ స్టేజ్ 4 డిసీజ్ అనుకోండి, 4వ మామూలుగా క్యాన్సర్లో దశలు అనేవి ఉంటాయి, 1, 2, 3, 4 స్టేజెస్. 4th స్టేజ్ అంటే వెరీ అడ్వాన్స్డ్ అనమాట. అప్పుడు మటుకు మనము కొంచెం వాళ్ళకి పాలియేటివ్ అంటే ఏంటంటే కొంచెం ఉపశమనం ఇవ్వడానికే ఉంటుంది అనమాట. కానీ ఫస్ట్ కానీ సెకండ్ స్టేజ్లో కానీ మేము క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నామంటే మా ఎయిమ్ కానీ ఇంటెన్షన్ కానీ క్యూర్ చేయడానికే ఉంటుందండి. సో అది పెద్ద అపోహ. క్యాన్సర్ వస్తే ఓన్లీ ఇంకా జీవితం పొడిగించుకోవడం నయం, కాకపోతే క్యాన్సర్ అనేది ఇప్పుడు నయం చేసుకోవచ్చు అండి. చాలా వరకు క్యాన్సర్లకి మంచి ట్రీట్మెంట్ పద్ధతుల వల్ల మనం నయం చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఇంకా లాంగ్ టర్మ్ సర్వైవల్ కూడా ఉంటుంది. అంటే ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది? అన్నిటికీ వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది, అన్నిట్లో కాంప్రమైజ్ అవుతూ ఉండాలా? కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ పద్ధతిలో ఏంటంటే ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగానే ఉంటుందండి. క్యాన్సర్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చామని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ నేను సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను. కామన్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆడవాళ్ళలో కామన్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అండి. ఆబ్వియస్లీ పాత రోజుల్లో ఏంటంటే రొమ్ము తీసేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అవసరం లేదు. వైడ్ లోకల్ ఎక్సిషన్ అంటారు, ఆ రొమ్ములో గడ్డ ఉన్న భాగం వరకు తీస్తే సరిపోతుంది. సంకలో అంటే యాక్సిలరీ లింఫ్ నోడ్స్ అన్నీ ఇది వరకు డైసెక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏం లేదు, అడ్వాన్స్ పద్ధతిలో అంత ఎక్స్టెన్సివ్ సర్జరీలు ఏమీ అవసరం లేదు. కాబట్టి ఆబ్వియస్గా ఒక ఆడవాళ్ళకి రొమ్ము లేకపోతే డివస్టేటింగ్ ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు అవసరం లేదు.
అంటే ఎగ్జాంపుల్ నేను కామన్ క్యాన్సర్స్ గురించి చెప్తున్నాను. అట్లాగే కీమోథెరపీ కూడా ఇప్పుడు అడ్వాన్స్ టార్గెటెడ్ థెరపీస్ అని ఇవన్నీ వచ్చాయండి. వీటి వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా రేడియేషన్ చూసుకున్నట్లయితే ఎర్లీ అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్, లేట్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది అనమాట. పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే సైడ్ ఎఫెక్ట్స్ అయితే రేడియేషన్ వల్ల ఉండవండి. అడ్వాన్స్ పద్ధతుల వల్ల ఇవన్నీ మనము స్పేర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నోటి క్యాన్సర్ అనుకోండి. పాత రోజుల్లో నేను రేడియేషన్ ఇస్తే వాళ్ళకి నోట్లో తడి అనేది ఉండేది కాదు. ఎందుకంటే ఈ ఉమ్ము గ్రంథులు పెరోటిట్స్ అంటారు, ఎంగిల్ రావడానికి గ్లాండ్స్ అవి డ్యామేజ్ అయిపోయాయి. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ పద్ధతులు ఏంటంటే అవి నేను ప్రిజర్వ్ చేయగలుగుతాను అన్నమాట రేడియేషన్ వల్ల. అవి డ్యామేజ్ కావు. కాబట్టి వన్స్ ట్రీట్మెంట్ రేడియేషన్ అయ్యాక కూడా వాళ్ళు మామూలు ఎంగిల్ అనేది మామూలుగా ఎంత ఉంటుందో అట్లాగే ఉంటుంది కాబట్టి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమీ ఎఫెక్ట్ కాదు. సో ఈ విధంగా అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రజలు ఎంతో కొంచెం అవగాహన అనేది వచ్చింది కాబట్టి కొంచెం ఎర్లీగానే వస్తున్నారు. పాత రోజుల్లో 3-4 స్టేజ్లో కాకుండా కనీసం సెకండ్ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లో వస్తున్నారు కాబట్టి నయమయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇయర్లీ జనరల్ బాడీ చెకప్స్కి వెళ్తుంటే చాలా మందికి బయటపడుతూ ఉంది, రైట్? సో ఇప్పుడు క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత వెంటనే ఇంకా సర్జరీ ఒకటే మార్గం ఉంటుందా? వితౌట్ సర్జరీ కూడా ఏమైనా పరిష్కారం దొరుకుతుంది అంటారా క్యాన్సర్? అగైన్ క్యాన్సర్ అన్ని క్యాన్సర్కి సర్జరీ అని చెప్పలేము. కొన్నిటికి మనం రేడియేషన్తో కూడా చేసుకోవచ్చు అండి. కొన్నిటికి కీమోథెరపీ, సపోజ్ లికేమియాస్ ఉన్నాయి, బ్లడ్ క్యాన్సర్, దాంట్లో సర్జరీ రోల్ ఏం లేదండి. కీమోథెరపీనే లేదంటే సిస్టమిక్ ట్రీట్మెంటే ఇస్తారు. అదేవిధంగా కొన్ని క్యాన్సర్లు ఉంటుంది. ఇప్పుడు వోకల్ కార్డ్, గొంతు క్యాన్సర్ ఉంటుంది కదా, స్వరపేటిక అంటారు కదా, లారింగ్స్ అంటారు. ఆ క్యాన్సర్లో మనము ఆ లారింగ్స్ అనేది సర్జరీ చేసి తీసేస్తే ఏమవుద్ది, మనిషికి మాట అనేది ఉంటుంది అనమాట. సో అవసరం లేకుండా మనం రేడియేషన్తో ట్రీట్ చేసుకోవచ్చు. ఆర్గాన్ ప్రిజర్వేటివ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే అది తీయాల్సిన అవసరం లేకుండా రేడియేషన్ ద్వారా నయం అవుతుంది, ప్లస్ మాట ఏమీ పోదు అనమాట. అట్లాగా క్యాన్సర్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డెసిషన్ తీసుకుంటాము. కొన్ని క్యాన్సర్లు అంటే ఇమ్మీడియట్, అంటే సపోజ్ ఇవాళ క్యాన్సర్ డిటెక్ట్ అయింది, సాయంత్రం కల్లా ఆపరేషన్ చేసి తీయాలి, ఇదేదో గుండె పరీక్ష, అంత ఎమర్జెన్సీ అయితే ఉండదండి. ప్రాపర్ మనం ఎవాల్యుయేట్ చేస్తాము. ఎవాల్యుయేట్ చేసి మిగతా కొన్ని మాలిక్యులర్ స్టడీస్ కూడా చేస్తాం అనమాట బ్యాప్సీ మీద. వితిన్ 1 వీక్ లోపల మనము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇది చాలా మందికి పెద్ద అపోహ అనమాట. గుండె జబ్బులాగా ఇప్పటికిప్పుడు క్యాన్సర్ అనేది అదే రోజు అదే చేయాలి, అంత అవసరం ఉండదు. అఫ్కోర్స్ 1-2 క్యాన్సర్లు అట్లా ఉన్నాయనుకోండి, వెరీ ఎమర్జెన్సీగా చేస్తాం. బర్కిట్స్ లింఫోమా అది వేరే విషయం అది. బట్ 90% క్యాన్సర్లు మటుకు ఇమ్మీడియట్గా అది అక్యూట్ ఎమర్జెన్సీ అయితే కాదు. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం మిగతా టెస్ట్లు కూడా చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ మోడర్న్ కల్చర్లో మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి తగ్గట్టుగానే మన టైం సేవ్ చేసేందుకు రకరకాల పరికరాలు మనకు అందుబాటులోకి వచ్చేసి అన్నీ ఈజీగా అవ్వటం కోసం అందులో మైక్రోవేవ్ మనం చూసుకోవచ్చు. సో ఆల్రెడీ మనము వంట చేసేసుకొని కొన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా సో ఇమీడియట్గా తీసుకోవడానికి, లేదనంటే వితిన్ మినిట్స్లోని కుక్ అయిపోవాలి తొందరగా అవడానికి మైక్రోవేవ్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాం. ఈ మైక్రోవేవ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? థియరిటికల్గా అయితే అసలు ఉండదండి. ఎందుకంటే ఒకటే సింపుల్, మైక్రోవేవ్స్ కానీ మన రేడియో వేవ్స్ కానీ మొబైల్ వేవ్స్ కానీ ఇవన్నీ నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటారు. అంటే ఏంటంటే రేడియేషన్లో బేసికల్గా 2 రకాలు ఉంటాయి. అయనైజింగ్ అంటే ఈ ఎక్స్ రేస్ కానీ, గామా రేస్ కానీ, అల్ట్రావైలెట్ రేస్, ఇవన్నీ అయనైజింగ్. అంటే ఏంటంటే సింపుల్గా అవి మన డిఎన్ఏ అనేది డ్యామేజ్ చేసే కెపాసిటీ ఉంటుంది ఆ రేస్కి. ఇప్పుడు రేడియో వేవ్స్ కానీ మైక్రోవేవ్స్ కానీ ఇవన్నీ నాన్ అయనైజింగ్ కింద, అంటే ఆ ఎఫెక్ట్ మన డిఎన్ఏ పైన ఉండవండి. కాబట్టి థియరిటికల్గా వాటి వల్ల అయితే క్యాన్సర్ రాదు మైక్రోవేవ్స్. అఫ్కోర్స్ ఒక్కటి ఏంటంటే మైక్రోవేవ్లో మనం ఏం వాడుతున్నాము, ఇప్పుడు గ్లాస్ కానీ వాటిల్లో మనం హీట్ చేసుకున్నంత వరకు ప్రాబ్లం లేదండి. ఎప్పుడైతే కొన్ని రకాల ప్లాస్టిక్స్ ఉంటాయి, వాళ్ళు ప్లాస్టిక్ అది కంపాటబుల్ అంటారు మైక్రోవేవ్లో, అది అవాయిడ్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫుడ్ ఆ ప్లాస్టిక్ హీట్ చేస్తామో మైక్రో ప్లాస్టిక్ అనేది రిలీజ్ అవుతాయి, వాటి వల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటుంది. కానీ డైరెక్ట్గా మైక్రోవేవ్ కుకింగ్ వల్ల కానీ మైక్రోవేవ్స్ వల్ల కానీ క్యాన్సర్ అయితే రాదు. అంటే నిన్న మొన్నటి వరకు చెప్తుండేవారు ఇప్పుడు ఫ్రిడ్జ్లోని మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకుంది మళ్ళీ రీహీట్ చేసి తినద్దు, దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం అంటారు? క్యాన్సర్ అని కాదు, బేసికల్గా మనము ఏదైనా ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతామండి, అది స్టేబుల్గా ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్, ఏ బ్యాక్టీరియా గ్రోత్ కానీ అవన్నీ దాన్ని స్టేబుల్ చేస్తుంది అనమాట. అది రాకుండా ఉంటుంది అనమాట. డీప్ ఫ్రీజ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది. మనం ఒక్కసారి బయట తీసి వేడి చేసామంటే మళ్ళీ అది చల్లారంటే గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా ఉపయోగం లేదు, ఆల్రెడీ గ్రోత్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో ఏం చెప్తారంటే వన్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టారు, మిల్కే పెట్టారు అనుకోండి, మీకు 1 కప్పు టీ కావాలనుకోండి, 1 కప్పు పాలు మటుకు బయట తీసి మిగతా లోపల పెట్టేసింది అంటారు. మొత్తం తీసి వెయిట్ చేసి
మళ్ళీ పెట్టద్దు. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే బ్యాక్టీరియల్ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది. అట్లాగే ఫ్రోజన్ ఫుడ్ కూడా అంతే, డీప్ ఫ్రీజ్లో ఉందంటే అందులో ఏ గ్రోత్ ఉండదు. ఎప్పుడైతే మీరు మొత్తం తీసి వేడి చేసి అట్లా పెట్టారంటే గ్రోత్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ మీరు డీప్ ఫ్రీజ్ చేసినా ఉపయోగం లేదు. ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకొని మిగతా లోపల పెట్టండి, అది బేసిక్ కాన్సెప్ట్. సో మన డైలీ లైఫ్ స్టైల్లోనే మనం యూస్ చేసే థింగ్స్ ఏవైతే ఉంటాయో దేనివల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు మీరు చెప్పారు లైక్ మైక్రోవేవ్లో ఎలా యూస్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పారు కదా, ప్లాస్టిక్స్ యూస్ చేయొద్దని. అట్లా ఇంకా ఏమైనా థింగ్స్ ఉన్నాయా మనం యూస్ చేయకూడనివి? ఆబ్వియస్గా ప్లాస్టిక్స్ అండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. మనకి ప్లాస్టిక్ లేకుండా ఒక్క రోజు కానీ ఒక్క పూట కూడా గడవదు. నీళ్ళు తాగాలన్నా ప్లాస్టికే, బయట మనం టీ తాగాలన్నా కాఫీ తాగాలన్నా ప్లాస్టికే. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ప్లాస్టిక్లో ఎప్పుడైతే మనం వేడి పదార్థం వేస్తామో ఆ ప్లాస్టిక్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఆ ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ అనే కాదు, గుండె జబ్బులకు కానీ, షుగర్, డయాబెటీస్కి కానీ, అల్జైమర్స్, డిమెన్షియా అంటారు కదా, అన్నిటికి కారణాలు అదే అని లేటెస్ట్ స్టడీస్లో తెలిసిందండి. సార్ ఒకప్పుడు అన్నీ తినేవాళ్ళం సార్, చాలా చక్కగా ఉండేవాళ్ళం ఎలాంటి ఇబ్బంది లేకుండా. బట్ ఇప్పుడు ఏది తినాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అందులో మేజర్గా ఇప్పుడు అధికంగా షుగర్స్ తీసుకోవద్దు, ఈ షుగర్స్ తీసుకోవటం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? డెఫినెట్గా అండి. బేసికల్గా షుగర్స్ తీసుకోవడం వల్ల అంటే షుగర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. యాసిటీస్ ఫ్యాట్ అనేది పెరుగుద్ది. మనం తీసుకున్న షుగర్ అంటే ఫ్యాట్కి కన్వర్ట్ అవుతుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ అని ఇట్లాంటి రకరకాలు వస్తుంది అనమాట. ఒబేసిటీ వస్తుంది. వీడు ఆబ్వియస్గా ఇవన్నీ ఇండైరెక్ట్గా డయాబెటీస్ కానీ ఇవే కాకుండా చాలా రకాల క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది అనమాట. ఇండైరెక్ట్ మీరు షుగర్ ఎక్కువ తీసుకుంటే ఒబేసిటీ వల్ల క్యాన్సర్. షుగర్ డైరెక్ట్గా వెళ్ళి క్యాన్సర్ కాజ్ చేయడం అనేది ఏమి ఉండదు. ఎక్కువ షుగర్ తీసుకుంటే ఏమవుద్ది, ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ వల్ల ఈ అన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అన్ని, అంటే హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ దానివల్ల వస్తుంది. అట్లాగే దాని రిస్క్ ఫ్యాక్టర్స్, క్యాన్సర్కి కూడా రిస్క్ పెరుగుతుంది. రైట్. క్యాన్సర్ వచ్చింది అని బాధపడేదానికన్నా అది తగ్గేటప్పుడు వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఎక్కువ మంది బాధపడుతూ ఉంటుంటారు. అబ్బా క్యాన్సర్ వచ్చిందంటే నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పూర్తిగా చెడిపోతుంది. లైక్ ఇప్పుడు మీరు ఇచ్చే రేడియేషన్ కానీ కీమోథెరపీస్ వల్ల కూడా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని చాలా మంది తట్టుకోలేకపోతూ ఉంటారు అని. ఎంతవరకు వాస్తవం ఇది? ఇప్పుడున్న లేటెస్ట్ పద్ధతుల్లో అది వాస్తవం ఏం లేదండి. ఇప్పుడు నేను రేడియేషన్ ఇచ్చాను అనుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం ఉంటాయి కానీ టాలరబుల్ లిమిట్స్లోనే ఉంటుందండి ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్లో. అది కూడా చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ రివర్సబుల్ అంటారు. అంటే రేడియేషన్ అయిపోయిన ఒక 2 వారాలు 3 వారాలకి నార్మల్ అయిపోతారు. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ. మ్యాక్సిమం మనం లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే లేట్ ఎఫెక్ట్స్ అంటారు, అవి లేకుండా మనం అవాయిడ్ చేస్తాం. ఈ అడ్వాంటేజ్ అదే అండి అడ్వాన్స్ పద్ధతిలో. ఎక్కడి వరకు క్యాన్సర్ ఉందో అక్కడి వరకే వెళ్తుంది. చుట్టూ నార్మల్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకుంటాం. అట్లాగే ఇప్పుడు చాలా వరకు కీమోథెరపీస్ కాకుండా మనము వీళ్ళుంటే టార్గెటెడ్ థెరపీస్ అని ఇస్తుంటాం. ఇప్పుడు కీమోథెరపీకి అందరి సైడ్ ఎఫెక్ట్స్ తెలుసు కదా, జుట్టు ఊడిపోతే వాంతులు వస్తాయని, రక్త కణాలు తగ్గుతాయని. కానీ ఇప్పుడున్న వీళ్ళున్నంత వరకు టార్గెటెడ్ థెరపీస్ ఇస్తే ఏమంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. టార్గెటెడ్ అండ్ అది ఆబ్వియస్గా క్యాన్సర్నే టార్గెట్ చేస్తుంది, నార్మల్ కణాలకి ఎక్కడ అది ఎఫెక్ట్ డ్యామేజ్ కాదనమాట. సో దానివల్ల రిజల్ట్ బాగుంటుంది, ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది. రైట్. వన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది తగ్గాక మళ్ళీ రాదు అని గ్యారంటీ ఏమైనా ఉంటుందా? అండ్ ఒకవేళ క్యాన్సర్ జెనెటిక్ అయితే దాన్ని తగ్గించడం చాలా కష్టం, అది జరగదు అని అంటూ ఉంటారు. ఎంతవరకు నిజమే? సింపుల్ రూల్ అండ్ మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్ 100% మెజారిటీ ఆఫ్ క్యాన్సర్లో ఎంత తొందరగా డిటెక్ట్ చేయగలిగితే నయమయ్యడానికి అంత మంచి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఒకవేళ చాలా కామన్ క్యాన్సర్స్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ స్టేజ్లో మొదటి దశలో చేసుకుంటే 90% పైన మనం నయం చేసుకోవచ్చు అండి. రెండో స్టేజ్ అయితే ఆ 90% కాస్త 70 to 80కి వస్తుంది. థర్డ్ స్టేజ్ ఉంటే ఇంకా తగ్గుద్ది. అవేర్నెస్, పబ్లిక్ ఎంతవరకు అవేర్నెస్ మనం ఇవ్వగలిగితే అంత మంచిదండి. వాళ్ళు ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళి ఎంత తొందరగా టెస్ట్ చేసుకుంటే అంత తొందరగా మనం డయాగ్నోస్ చేయగలిగితే అంత తొందరగా మంచి నయం అయ్యేదానికి ఛాన్సెస్ బాగుంటుంది. సో మంచి మంచి ట్రీట్మెంట్స్ అయితే ఇప్పుడు క్యాన్సర్కి అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి ఒకప్పుడు అంటే క్యాన్సర్ నుంచి చచ్చిపోతాం, ఇప్పుడు ఏం ఆ టెన్షన్ కూడా ఏమి లేదు. కానీ ఏ క్యాన్సర్ని ట్రీట్ చేయడం చాలా టిపికల్ అంటారు. ఎనీ క్యాన్సర్ స్టేజ్ 4లో కష్టమే అండి. ఇప్పుడు ఏ క్యాన్సర్ అయినా స్టేజ్ 4లో చాలా కష్టము. సింపుల్గా కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మనము లివర్ క్యాన్సర్ ఉంది, అది ప్రోగ్నోసిస్, ఎందుకంటే డయాగ్నోస్ అవడమే లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతుంది. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో అన్ఫార్చునేట్లీ పెద్ద సిమ్టమ్స్ ఏమి ఉండవు కాబట్టి ఎవరు సస్పెక్ట్ చేయరు. 4వ స్టేజ్లో అది నయం చేయడం కష్టం. ఇంకా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటుంది, అది కూడా సేమ్ అనమాట. ఒకవేళ ఫస్ట్ సెకండ్ స్టేజ్లో వేస్తే మనకి రిజల్ట్ కొద్ది గొప్ప బాగానే ఉంటుంది. కానీ చాలా వరకు ఈ పొట్టలో వచ్చే క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో
ఈ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం అంటే పెద్ద సిమ్టమ్స్ ఏమి ఉండవండి, వేగ్గా ఉంటాయి. సో చాలా వరకు లేట్ స్టేజ్లోనే వాళ్ళు డయాగ్నోస్ అవుతారు కాబట్టి నయం చేయడం అనేది కష్టమే ఉంటుంది. ఇది వరకు స్టేజ్ 4 అంటే 3 నెలల నుంచి 6 నెలలు అని చెప్పేవాళ్ళము, కానీ ఇప్పుడు టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ ఉన్నాయి కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు కూడా మనము పొడిగించుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్యాన్సర్పై ఉన్నటువంటి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా మాకు ఇంత క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.